జై శ్రీరామ్. భగవద్గీత అంటే భగవంతుడు రచించినటువంటి గీత. అది సాక్షాత్ ద్వాపర యుగంలో అర్జునుడి కోసం భగవంతుడు తన దుఃఖాన్ని తొలగించడానికి, అజ్ఞానం తొలగించడానికి ఆ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత అయినటువంటి అమృతాన్ని దారవూశాడు. అది కలియుగంలో మనం చేసుకున్నటువంటి పుణ్యం, అది మన వరం. అదే విధంగా ఆ భగవద్గీత మన మానవుని యొక్క జీవిత విధానాన్ని, జీవిత శైలిని కూడా భగవంతుడి దగ్గర నేర్పేటువంటిది మార్గం. మనకి ఏ సమస్య వచ్చినప్పుడు, ఏ కష్టం వచ్చినా కానీ భగవద్గీతను ఒకసారి తెచ్చి చూసి చదవండి. అందులో మనకు ఆ జగద్గురుడైనటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదో సందేశాన్ని, నీ కష్టాన్ని నివారణ చేసేటువంటి తత్వం అందులో దొరుకుతుంది. అదేవిధంగా భగవద్గీత మన అంతరాత్మలో ఉన్నటువంటి గీత. అది సాక్షాత్ విష్ణు భగవానుని నుండి వచ్చినటువంటి గీత. ఆ గీత మన జీవితంలో ఒక్కసారైనా కానీ భగవద్గీత యొక్క శ్లోకం కానీ మనం చదవాలి. ఎందుకంటే భగవద్గీత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భగవంతుని పాదం పట్టుకున్నట్టే భగవద్గీతను పట్టుకుంటే సాక్షాత్ వైకుంఠధామమే, మోక్షాధామం, ఆ అమృతధారాన్ని మనం సేవించి తరించినట్టయితే మన జీవితమే ధన్యమవుతుంది. జై శ్రీరామ్. భగవద్గీతను చదువుదాం, భగవంతుని యొక్క ఆశీర్వాదం పొంది తరిద్దాం.